కొత్తగూడెంలో సింగరేణి కాలరీస్లో హెడ్ ఆఫీస్లో ఉన్న ఆఫీస్ బిల్డింగ్ సార్. ఇది సార్ ఇప్పుడు స్లాబ్ అనేది మొత్తం స్టీల్ మొత్తం రస్ట్ వచ్చేసేసి ఈ పొజిషన్లో ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే సార్, ప్రాపర్గా బీమ్లో కాంక్రీట్ వేయక రస్ట్ వచ్చేసి లేయర్స్ లాగా మొత్తం విడిపోయింది అన్నట్టు. ఇదిగోండి సార్, ఇది స్ట్రక్చరల్ రిపేర్ కిందకి వస్తుంది. అట్లా ఈ టోటల్ స్లాబ్ మొత్తం కూడా ఇదిగోండి సార్, ఈ స్లాబ్ మొత్తం కూడా సేమ్ పొజిషన్ అన్నట్టు. ఇక్కడ ఒకటే దగ్గర అనేది కాదు, టోటల్ స్లాబ్ ఏరియా మొత్తం కూడా ఈచ్ అండ్ ఎవ్రీ బీమ్ కూడా ఇదిగోండి సార్, ఈచ్ అండ్ ఎవ్రీ బీమ్ టోటల్ స్లాబ్. ప్రతి రూమ్లో కూడా అంతే సార్, డ్యూ టు డ్యాంప్నెస్ ప్రాపర్గా చేయలేకపోవటం వల్ల సార్ ఇది ఇక్కడ వచ్చేసింది మొత్తం. ఇంకా ఈ బీమ్ ఉంది కదా సార్, ఈ బీమ్ చూడండి సార్, ఈ బీమ్ మొత్తం కంప్లీట్గా కరోజన్ కూడా వచ్చేసింది అన్నట్టు. అదేంటంటే స్టీల్ స్పేసింగ్ అనేది చాలా ఇదిగా ఇచ్చారు సార్. దగ్గర రావటం వల్ల అక్కడ ఏంటంటే కాంక్రీట్ అనేది అసలు దిగక మొత్తం ఆ లేయర్ లాగా ఊడిపోతుంది అన్నట్టు. సో వాళ్ళు టెంపరీ ప్రొటెక్షన్ కోసం మళ్ళీ ఇట్లా ఐ సెక్షన్స్ వేసుకొని కింద నుంచి ఇచ్చారు అన్నట్టు. సో ఈ స్ట్రక్చరల్ రిపేరింగ్ చేయడానికి అని చెప్పేసి నేను వచ్చాను సార్. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ విజిటింగ్ మై వీడియోస్. షూర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ సార్.